telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. బీఆర్ఎస్ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిన విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి నిధులు వస్తాయన్నారు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా. 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించారు. వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు. ఏ ఒక్క దగ్గర కూడా కూడా ఇంకా వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకి అందరికీ అన్ని రకాల డబ్బులు ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. మొన్న రేవంత్ సీఎం గారే ఆయన నోటితోటి అనడం జరిగింది, నేనేదో సీఎం అయితే లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన, కానీ బోకులు దొరికినా నాకు అని చెప్పి ఆయనే కమిట్ అయిపోయాడు. వచ్చిన నెలలనే కమిట్ అయిపోయాడు. అంటే నాయన నా దగ్గర ఏం లేవు, నా దగ్గర మిగిలింది ఉత్త బోకులే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది.